సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలోకి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు వెళుతూ ఉండడం, దాదాపుగా 3 నెలల తర్వాత రవి యొక్క అనుకూలత రావడం, షష్ఠ రాహువు, షష్ఠ రవి, షష్ఠ స్థానమందు బుధుడు, గురువు, అలాగే చంద్రుడు, శుక్రగ్రహము పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం, 6 గ్రహాలు యోగిస్తూ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం కూడా తొలగిపోవడం ఈ వారంలో అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చును. అయితే ఈ వారం ప్రత్యేకించి తులారాశి వారిదే ఆధిపత్యంగా నడుస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తిని కలగజేస్తారు. అనగా ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడాలి, ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి లాంటి విషయాల దగ్గర నుండి సంతానానికి ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించడం వరకు కూడా అత్యంత శ్రేయోదాయకంగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం ఎప్పుడైతే తొలగిపోయినదో అనారోగ్య సమస్యల యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కుటుంబ సమస్యలు, భూపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి నూతన భూలాభము, గృహలాభము, గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అలాగే ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి మీ పేరున అవకాశం ఉంటుంది. షష్ఠ స్థానమందు ఎప్పుడైతే రాహువు, బుధ, రవిగ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయో షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. ప్రత్యేకించి మాట వల్ల ఏర్పడ్డటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. గౌర్భూమి శత్రునాన్ లాభం. శత్రువుల చేతికి వెళ్ళినటువంటి మీ యొక్క రహస్యాలు కానీ, మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మరలా మీ దగ్గరికి రావడానికి, మీ బలం పెరగడానికి, శత్రువుల యొక్క బలం తగ్గడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా ఈ వారంలో శుభ కార్యక్రమాల లగాయితూ కుటుంబ ఆరోగ్యం అభివృద్ధి చెందడం, ఐశ్వర్యం రావడం, పదవీ యోగం సంప్రాప్తం అవ్వడం, అలాగే ఉన్నటువంటి కీడు అంతా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితుల ద్వారా తులారాశి వారికి ప్రత్యేకించి 7 గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి అనేక రకాలుగా మంచి జరిగేటువంటి పరిస్థితులు తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, విదేశీయానము, విదేశంలో స్థిరత్వము, విదేశాల్లో గుర్తింపు పొందేటువంటి పరిస్థితి, గృహయోగాలు, వాహన యోగాల లగాయితూ సంతాన యోగము, వివాహ యోగము, ఐశ్వర్య యోగము, విద్యాయోగము లాంటి ప్రతిదీ కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉన్నాయి. అన్నింటా కూడా చాలా యోగదాయకమైనటువంటి ఫలితం ఉన్నది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. అనుకున్నటువంటి విధంగా జీవనాన్ని మలుచుకోవడానికి, అలాగే అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి.